2 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన పరిస్థితి సార్. ఈ ఎదుగుదలలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా చాలా కీలకం. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్న జేపీ నడ్డా గతంలో ఒక కామెంట్ చేశారు సార్, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అని చెప్పేసి. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? రాంగ్ అండి. అదే యాక్చువల్ చావేంటంటే కేజ్రీవాల్ నేను క్వశ్చన్ చేశారు సార్, అది నేను మిమ్మల్ని అడుగుతూ ఎక్కడ అన్నాడు జేపీ నడ్డా? ఇదంతా ఇప్పుడు మనం కేజ్రీవాల్ అంటేనే సరిపోదు, మనం కూడా చెక్ చేయాలి. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. అది చెప్పినట్టు ఏమన్నాడు, ఆర్ఎస్ఎస్ అవసరం లేదు మాకు అన్నాడా? పచ్చి అబద్ధం అండి అది. జేపీ నడ్డా అనకపోవచ్చేమో కానీ నిన్న కేజ్రీవాల్ చెప్పచ్చు. జేపీ నడ్డా ఏమన్నాడంటే ఇక బీజేపీకి ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? అవసరం లేదనడం వేరు, హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదన్నాడు. ఎందుకు అవసరం లేదంటే పట్టుకుని నడిపించాల్సి అది దానికి అవసరం లేదని చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళ బిడ్డను మనం చేయి పట్టుకొని నడపం కదా. ఎందుకు నడపం? వాడు తనంత తాను నడుస్తారు కనుక నడపము, అంతే కదా. సో అంతే, కానీ అవసరం లేదంట దాని మీనింగ్. స్కూల్లో అడ్మిషన్ అప్పుడు మనం పోకపోతే ఎవడిపోతాడు తండ్రి. సో చేయి పట్టుకొని నడిపించడం అవసరం లేదు వేరు, అవసరం లేదు వేరు. దీని రెండింటి మధ్య చాలా తేడా ఉంది కదా. 100%. అందువల్ల హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు అన్నాడు. దాన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంకు ఆర్ఎస్ఎస్కు మధ్య పెరిగిన గ్యాప్కు ఒక ఇండికేషన్గా చూడొచ్చు. కొంతమేరకు అది నిజం కూడా. నేను ఇంతకుముందు బీజేపీకి ఆర్ఎస్ఎస్ మోడీ నాయకత్వంలో బీజేపీ వ్యవహరించే తీరుకు, ఆర్ఎస్ఎస్ ఆశిస్తున్న వ్యవహార సరళికి మధ్య ఉండే గ్యాప్కు జేపీ నడ్డా స్టేట్మెంట్ ఒక చిహ్నం కావచ్చు. కానీ అదే సమయంలో ఇంకో వాస్తవం కూడా కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదిగి 25% ఫిరాయింపుదారులకే సీట్లు ఇస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ ఎక్కడుంది? ఇవాళ జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ అవసరం వచ్చింది, రామ్ మాధవ్ని తీసుకొచ్చారు కదా. ఎవరిని తీసుకొచ్చారు? మళ్ళీ మీరు వేరే వాళ్ళ పట్టుకొచ్చి పెట్టినరా? రామ్ మాధవ్ చాలా ఊహాగానాలు వచ్చాయి మనకు పత్రికల్లో. రామ్ మాధవ్కు, మోడీకి, అమిత్ షాలకు పడదు, రామ్ మాధవ్ను పక్కకు పెట్టినరు, రామ్ మాధవ్ను ఆర్ఎస్ఎస్కి పంపించారు. ఆర్ఎస్ పంపించింది నిజం, కానీ ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చారు కదా. సో అందువల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు, వ్యవస్థల మధ్య, సంస్థల మధ్య సంబంధాలు చాలా డైనమిక్గా ఉంటాయి. స్టాటిక్గా ఉండాలని రూల్ ఏం లేదు. అందులో పాలిటిక్స్ చాలా డైనమిక్ కదా. అందువల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలు కూడా స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఆ డైనమిక్గా ఎవాల్వ్ అయ్యే సందర్భంలో జేపీ నడ్డా అన్నమాట. జేపీ నడ్డా చాలామంది అనుకుంటున్నట్లు ఆయన తొందరపడి మాట్లాడి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సమయానికి ఏదో మాట్లాడేస్తారు, అతిగా మాట్లాడతారు, ఎమోషనల్గా మాట్లాడతారు, లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతుంటారు, ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనం చాలా పార్టీలో నాయకులను చూస్తాం. ఇలాంటి నాయకులు వాళ్ళ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. కానీ జేపీ నడ్డా ఆ రకమైన స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు. మీరు జేపీ నడ్డా స్టేట్మెంట్ నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. సెన్సేషనల్ అయిపోయి పెద్ద కాంట్రవర్సీ అయిపోయి దేశం మొత్తం జేపీ నడ్డా ఇలా ఎట్లా అంటాడు అని ఎక్కడ చర్చ జరిగిందో ఒక్క ఉదాహరణ చెప్పండి నాకు. సింగిల్ ఎగ్జాంపుల్ ఉండదు చూడండి. సో విత్ ఇన్ ద పార్టీ లేదు, ఎక్కడా ద పార్టీస్ లేవు. మీరు జేపీ నడ్డా స్టేట్మెంట్ వల్ల భారతదేశంలో ఒక వివాదము చెలరేగిన ఒక్క ఉదాహరణ చెప్పండి. విత్ ఇన్ ద పార్టీ, భారతీయ జనతా పార్టీ లేదా సంఘ్ పరివారంలో కానీ లేదా భారత రాజకీయ వ్యవస్థలో కానీ ఇంకో జేపీ నడ్డా అన్న ఈ ప్రకటన వివాదాస్పదమైంది, తీవ్రమైన చర్చకు దారితీసిన ఒక్క ఉదాహరణ లేదు. అంటే ఎందుకది? ఆయన పొలిటికల్ పర్సనాలిటీని తెలియజేస్తుంది. నేను సన్నిహితంగా కూడా చూశాను. మా ఇంటికి వచ్చారు కనుక నేను ఆయన కొంతసేపు ఇంటరాక్టెడ్ అయ్యాను కనుక, చాలా విషయాలు మాట్లాడాను కనుక ఐ కుడ్ పర్సనల్లీ అబ్జర్వ్ హిజ్ పర్సనాలిటీ. అందుకొరకు అంత ఖచ్చితంగా చెప్పగలను. పొలిటికల్ అబ్జర్వర్గా, ఒక రాజకీయ పరిశీలకుడుగా జేపీ నడ్డా ఎవల్యూషన్ను చూడడమే కాకుండా పర్సనల్ అబ్జర్వేషన్ చూసినప్పుడు మరింత ఎఫెక్టివ్గా మనం అంచనా వేయగలం. సో పర్సనల్ అబ్జర్వేషన్లో కూడా ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ ఎమినెన్స్, చాలా డీసెన్సీ. పొలిటికల్గా నేను మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను. ఒక భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఇవాళ మనకు తెలుసు, మండలంలో బీజేపీ అధ్యక్షుడైతేనే కాలర్ ఎగరేస్తుంటాడు, నేను మండల్ బీజేపీ ప్రెసిడెంట్ అని. అలాంటిది బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మామూలు విషయం కాదు. బీజేపీలో కార్పొరేటర్ అయినా ఒకరు ఎవరైనా నేను కార్పొరేటర్ అని అనొచ్చు,
సో కానీ ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ ఆయన హ్యూమిలిటీ, చాలా హంబుల్గా ఉండే విధానం కానీ, చాలా పర్సనల్ డీసెన్సీ, నైసిటీస్ను చూశాను నేను పర్సనల్గా కూడా. చాలా అది కావాలంటే రాదు, నా దగ్గర నటించాలని అవసరము ఆయనకు లేదు, నటించలేరు కూడా. నా స్థాయికి ఆయన ఎందుకు నటిస్తాడు? ఆయన స్థాయి నా స్థాయికి మధ్య పోలికే లేదు కదా. సో అలాంటప్పుడు అక్కడది ఆయన వ్యక్తిత్వ స్వభావం అది. అందువల్ల దానికి మీరు రాజకీయ స్టేట్మెంట్ లేదో నేను వ్యక్తిగత పరిశీలనలో చెప్పింది పక్కకు పెడదాం. మీరు చెప్పండి, ఏదైనా ఒక్క కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నడ్డాది ఉందా ఇంతవరకు హిస్టరీలో? లేదు. విత్ ఇన్ ద పార్టీ లేదు, బయట కూడా లేదు. పొలిటికల్గా కూడా ప్రత్యర్థులు కూడా మన నడ్డా ఇలా అంటాడు, జేపీ నడ్డా, అమిత్ షా స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ అయిన ఉదాహరణలు ఉన్నాయి, మోడీ స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. కానీ మీకు జేపీ నడ్డా స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ అయిన ఉదాహరణ లేదు. మీకు చాలామంది బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు కాంట్రవర్సీ అవుతుంటాయి, కానీ అంత పరుషంగా మాట్లాడే స్వభావమే జేపీ నడ్డాది కాదు. అందువల్ల ఆర్ఎస్ఎస్ పట్ల తిరస్కార భావంతో జేపీ నడ్డా మాట్లాడారని నేనైతే అర్థం చేసుకోలేదు. డెఫినెట్గా ఆ గ్యాప్ను కొంత రిఫ్లెక్ట్ చేస్తే చేయొచ్చు, కానీ ఇట్ ఈజ్ మోర్ ఇన్ ద కాంటెక్స్చువల్గా అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే బీజేపీ కొంత ఎదిగింది. ఇప్పుడు ప్రతిరోజు చేయి పట్టుకొని ఆర్ఎస్ఎస్ నడిపించాల్సిన అవసరం లేదన్నాడు, కానీ ఆర్ఎస్ఎస్ అవసరం లేదని బీజేపీ అన్నదిల్లారు బీజేపీ అధికారంలో ఉండదు. చాలామంది తెలియదు. ఆర్ఎస్ఎస్ఏ మద్దతు ఇవ్వనప్పుడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాదు. మీకు ఈవెన్ ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో కొంత బీజేపీ దెబ్బతినడానికి కారణం కూడా అదే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి చెందడమే కారణం. ఆర్ఎస్ఎస్ చాలామందికి అర్థం కాదు. నేను ఈ మధ్య ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, సార్ మేము ఇలా ఈ ట్రోల్స్ గురించి చర్చ జరిగినప్పుడు నోటికొచ్చినట్టు ఇతరులపైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని రెండు రకాలుగా చూస్తుంది. ఇప్పుడు మావారు, భవిష్యత్తులో మావారు అని మేము రెండుగా వర్గీకరించుకుంటాం. ఇప్పుడు మావారు కాకపోయినా భవిష్యత్తులో మావారు కావచ్చు కనుక ఎవరితోనైనా మేము సంబంధాలు పెట్టుకుంటాం, చర్చించుకుంటాం, మాట్లాడుతుంటాం తప్ప ఎవరిని శత్రువులుగా చూసి వారిపైన బూతులతో అటాక్ చేయడాన్ని మేము అంగీకరించాము అని చెప్పాడు. సో నా పైన ట్రోలింగ్ చర్చ కాంటెక్స్ట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది. మీకు రామ్ మాధవ్ నేను ఇంటర్వ్యూ చేసిన వీడియోను పోస్ట్ చేస్తే దానిపైన ఒక వ్యక్తి చాలా దుర్మార్గంగా నా పైన కామెంట్ చేశాడు. అప్పుడు రామ్ మాధవ్ ట్వీట్ చేశాడు, ఇఫ్ యు ఆర్ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ స్పీక్ లైక్ దిస్. నీవు నిజమైన స్వయం సేవకునివైతే ఇలా మాట్లాడకూడదు. ఇది నాకు గుర్తు, ఇది హైలీ నాలెడ్జబుల్ అండ్ రెస్పెక్టబుల్ జర్నలిస్ట్ అని చెప్పాడు. సో ఇది మీరు రామ్ మాధవ్ ట్వీట్లో ఉంటుంది, ఇప్పటికి కూడా ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి చూడండి, మీకు ఉంటుంది. సో దాంతో వెంటనే ఆ ట్రోల్ చేసిన అతను తను విడ్రా చేసుకుని తను ట్వీట్ తీసేశాడు కూడా. సో అది మీకు అందువల్ల నాకు అర్థం కావాల్సింది ఇదే జేపీ నడ్డా ఏదో ఆర్ఎస్ఎస్ను తిరస్కరించినట్టు మాట్లాడినట్టు ఉండదు. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే బీజేపీ ఎక్కడ ఉంటుంది? సో బీజేపీలో హేమంత్ బిశ్వా శర్మ లాంటి నాయకులు వచ్చి ముఖ్యమంత్రులు కావచ్చు, బయటి వాళ్ళు వచ్చి ఏ పదవులైనా ఆశించవచ్చు, కానీ అల్టిమేట్గా బీజేపీ కోర్ మాత్రం ఆర్ఎస్ఎస్ఏ ఉంటుంది. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ మొత్తం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఇవాళ మీరు బీజేపీలో తీయండి, హూ టేక్స్ డిసిషన్స్ ఇన్ బీజేపీ? నలుగురు వ్యక్తులు, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్. ఈ నలుగురు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. ఈ నలుగురులో ఆర్ఎస్ఎస్లో ట్రైన్ అయిన ప్రచారకగా పనిచేసిన వాళ్ళే కదా. సో ఇందులో తేడా ఎక్కడుంది? వేరేటోళ్ళు ఎవరైనా ఉన్నారా బయట పార్టీ నుంచి వచ్చిన వాడు? సో అందువల్ల క్యాబినెట్లో ఉండొచ్చు. మళ్ళీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ క్యాబినెట్ అండ్ పార్టీ. క్యాబినెట్లో మీకు జయశంకర్ ఉండొచ్చు, నిర్మలా సీతారామన్ ఉండొచ్చు, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ కోర్ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ మాత్రం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఈవెన్ రాష్ట్రాల స్థాయిలో కూడా పార్టీలో చాలామంది తెలియదు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఉంటారు. ఆర్ఎస్ఎస్ డిప్యుటేషన్ మీద వచ్చిన వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బీజేపీలో అన్ని స్థాయిలో ఉంటారు. ఇప్పుడు బిఎల్ సంతోష్ జాతీయ స్థాయిలో ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాల్స్ ద షాట్స్. మిగతా నీకు పార్టీ లెజిస్లేచర్, పార్టీ లీడరు, నేను శాసనసభలో పార్టీ నాయకుడిని, నేను పార్లమెంట్ సభ్యుని అంటే నడవదు. అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ డిసైడ్స్. ఆర్ఎస్ఎస్కు నుంచి వచ్చిన వాళ్ళే నిర్ణయిస్తారు. అందువల్ల అలా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధం లేకుండా పోయిందని అనుకుంటే కూడా భ్రమే అది.